ఈరోజు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారిని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కలవటం జరిగింది. ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం. గెలిచిన వాళ్ళు వాళ్ళ సక్సెస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఒక పద్ధతిలో ఓడిపోయిన వాళ్ళకు కూడాను షేక్ హ్యాండ్ ఇచ్చే విధంగా ఉండాల పద్ధతి. ఇక్కడ చూస్తుంటే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. ఏముంది వీటిని ఇంత కఠినంగా వ్యవహరించే విధంగా ప్రతిపక్ష అలాగే పాలక పక్షం ఒక ప్లాంట్ వేలో వెళ్లేటట్టు చేసుకోవాలి, కానీ వెళ్తున్న విధానం మాత్రం అసలు ఏ విధంగా కూడాను హర్షించదగినంగా లేదు అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఒక పక్క వైసీపీ కార్యకర్తలు కానీ సానుభూతి పరుల మీద దాడులు, వాటిని వెంటనే ఆపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. సో ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేకపోతా ఉందో తప్పనిసరిగా వెంటనే దానికి ఫర్దర్ గా ఆల్టర్నేట్ గా ఉండేటటువంటి గవర్నర్ వ్యవస్థ ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో వారికి దృష్టికి తీసుకురావటం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడాను తీసుకెళ్లేటటువంటి ప్రతి ప్రక్రియ కూడా మేము తీసుకొచ్చాం. దీని ద్వారా ప్రజలందరికీ మీడియా ద్వారా మేము తెలియజేయాల్సింది ఏంటంటే, మీరందరూ గమనించండి ఏ విధమైనటువంటి ఎత్తిపోకళ్ళతోటి ఈ గవర్నమెంట్ పనిచేస్తోంది అనేది చూడాలి. తప్పనిసరిగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ అగ్రెషన్ అన్నింటిని కూడా స్టాప్ చేసే విధంగా గవర్నమెంట్ పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిన తర్వాత వస్తున్నటువంటి ఈ హింసాత్మక ధోరణి కొనసాగకూడదు. ఇలాంటి దుశ్చర్యల్ని ఎవరైనా ఖండించాలి అనేటటువంటి ఏ పార్టీ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఇలాంటి వాటిని ఖండించాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా పార్టీ ఆఫీసులకి సంబంధించి ఈ మధ్య మీడియాలో విపరీతమైన నెగటివ్ ట్రోల్స్ మీరు చూస్తే ఇదంతా కూడాను ఏ పార్టీ కూడాను వాళ్ళకి వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి 2014-19లో ఏ రకమైనటువంటి జియో అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో అదే బేసిస్ మీద మా వైఎస్ఆర్ పార్టీ కూడాను ల్యాండ్స్ అన్ని అలాట్ చేసుకోవడం జరిగింది. అలాట్ చేసుకున్న తర్వాత ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో ప్లాన్లకు అప్లై చేసుకోవటం కానివ్వండి, అలాగే వీటన్నిటిని లీజ్ మీద తీసుకున్నాయి కాబట్టి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ వాడు లీజ్కి ఇచ్చారు 33 సంవత్సరాలకి. సో అందులో వీళ్ళు కట్టుకుంటున్న ఆఫీసులో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారంగా ప్రస్తుతం ఆఫీసులన్నీ కట్టడం జరుగుతూ ఉంది. అందరు కూడా మేము పార్టీ తరఫు నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నాం. దాదాపుగా 10,000 స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క ఆఫీసు. 10,000 స్క్వేర్ ఫీట్ 2,000 నుంచి 2,500 రూపాయల స్క్వేర్ ఫీట్ ఈరోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎవరికైనా తెలుసు. అంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు. ఒక 17-18 ఆఫీసులు అయినాయి. ఒక 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటారు. దీనికి ఒక పెద్ద అసలు దాన్ని చూస్తే ఒక 500 కోట్ల నుంచి 5,000 కోట్ల దాకా ఏందో ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు, అన్ని దొంగ పనులు చేసినట్టు, అంటే ఎంత నెగటివ్ క్యాంపెయిన్ చేసేసి ఒక భయానకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసే విధంగా సిచ్యువేషన్స్ నడుస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా వీటన్నిటిని ఆపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారైనా వైఎస్ఆర్ పార్టీ అయినా ఎవరైనా కానీ వాళ్ళ పార్టీలు నడుపుకునే విధానంలో వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకుంటారు. ఆ కట్టుకునే విధానము, దాంట్లో వాళ్ళ ఆఫీసులు నడుపుకునే విధానం, వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని డైల్యూట్ చేసే విధంగా ఈ విధంగా చేయటం వ్యవస్థకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఏదైనా కానీ ఒక పబ్లిక్ బిల్డింగ్ కానీ పార్టీ బిల్డింగ్ కానీ దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి ఒక ఎలివేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ బిల్డింగ్స్కి వస్తే గవర్నమెంట్ బిల్డింగ్ ఒక ఎలివేషన్ ఉంటుంది, అలాగే పార్టీ ఆఫీసులకు కూడాను ఒక ఎలివేషన్ ఉంటుంది. దాన్ని తీసుకొని ఏదేదో చేసేసారు, ఎట్లెట్లా చేసేసారు, ప్యాలెస్లని అయ్యని ఒక ఫుల్ ఒక నెగటివ్ క్యాంపెయిన్ తీసుకురావటం, బురద చల్లటం అనేటటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి హితవు చెప్తూ ఈరోజు గవర్నర్ గారిని కోరటం జరిగింది. ఎక్కడా కూడాను మా కార్యకర్తల మీద జరిగేటటువంటి దాడులను ఆపించాలని, అలాగే మా బిల్డింగ్స్
మేము కట్టుకుంటున్నటువంటి మా పార్టీ ఆఫీసులు ఎక్కడా కూడాను వాటి మీద దాడులు జరగకుండా మీరంతా కూడా వ్యవస్థని కంట్రోల్ చేయించే విధంగా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేయడం లేదు.